ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలం పాలాయితండ గ్రామానికి చెందిన గిరిజన మహిళ రైతు జవాన్ కమలబాయి శుక్రవారం రాత్రి మృతి చెందారు. ఆమె మృతికి సాత్నాల మండల రెవెన్యూ అధికారులే కారణమని ఆరోపిస్తూ భర్త జవాన్ రెడ్డి బంధువులు ఉమ్మడి జిల్లా లంబాడ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఆర్జీఓ స్పందించి బాధ్యులైన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. రెవెన్యూ అధికారులు అక్కడే ఏదైతే కమలాబాయి చేనుకు వెళ్ళేసి ఎటువంటి నోటీసులు ముందస్తు సమాచారం ఇవ్వలేదు, నోటీసులు ఇష్యూ చేయలేదు. అక్కడికి వెళ్ళేసి ఆ అమ్మ ఏదైతే లేడీని మన ముందే ఆమె ఉన్నటువంటి వాగులో పంట కొట్టుకోపోయి బాధలో ఉంది, భర్త కూడా చనిపోయారు. ఆమె ఆ చేను చూసి ముందే బాధలో ఉంటే వీళ్ళు రెవెన్యూ అధికారులు వెళ్ళి ఈ భూమి నువ్వు కొనలేదు, నీకు సంబంధం లేదు అన్నట్టు వాళ్ళు మాట్లాడడంతో బ్రెయిన్ స్ట్రోక్ అయిపోయి బ్రెయిన్ స్ట్రోక్ తో ఆమె చనిపోయింది. బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోయిందంటే వాళ్ళు ఎన్ని విధాలుగా ఆమెను మానసికంగా వేధించి ఉంటారు. కాబట్టి ఎవరైతే అధికారులు వెళ్లారో వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేసి వాళ్లపైన పోలీసులు కేసు పెట్టి వాళ్ళని ఇమీడియట్లీ రిమాండ్ చేస్తే ఇంకా ఎక్కడ ఇలాంటి పునరావృతం కాకుండా ఉంటుంది. కాబట్టి మేము ప్రభుత్వానికి అదే డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే వీళ్ళ నిర్లక్ష్యానికి ఒక గిరిజన మహిళ బలి అయిపోయింది కాబట్టి ఆమెకు 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసియా ఇచ్చి ఆ ఏదైతే చేను కొని కూడా 40 సంవత్సరాలు దాటుతున్న తరుణమైనా కూడా ఈ కొత్త పట్టాలు రాక పాత పట్టాలు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చింది. కానీ ఎందుకో మరి కొత్త పట్టాలు ఆపారు కాబట్టి ఆ కొత్త పట్టాలని కూడా ఇష్యూ చేయాలని చెప్పి వాళ్ళకి న్యాయం చేయాలా. వాళ్ళకి ఇప్పుడు అంత్యక్రియలకు కూడా గరీబోళ్ళు కాబట్టి చేన్లు కొట్టుకోపోయి పరేషాన్లు ఉన్నారు. వాళ్ళకి అధికారులు ఏదైతే అంత్యక్రియల ఖర్చులు కూడా ఇవ్వాలా, ఎక్స్గ్రేసియా కింద 50,000 రూపాయలు ఇవ్వాలా, వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మేము లంబాడా జేఏసీ నుండి డిమాండ్ చేస్తున్నాం. గిరిజన మహిళ విధవరాలిని తీసుకొని పోయి అనరాని మాటలు అన్నుడితోని ఏదో ఆమెను ఇది చేయడం వల్ల ఆమె ఈరోజు బ్రెయిన్ స్ట్రోక్ తోని చనిపోయిందంటే వీళ్ళు ఏ విధంగా ఆమెను హరాస్ చేసి ఉన్నారనేది ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి పోలీస్ అధికారులు కూడా తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి మేము లంబాడా జేఏసీ నుండి డిమాండ్ చేస్తున్నాం.